వెల్కమ్ టు జీపాట్. లైఫ్ లో కొన్నిసార్లు మన ఫిజియాలజీ ఎవరితోనైనా అట్రాక్ట్ ఆర్ అటాచ్ అయిపోతుంది అండ్ ఆ పర్టికులర్ ఇండివిజువల్ మనకు స్పెషల్ గా అనిపిస్తాడు. నా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిది అంటే, మనం ఎవరినైనా లైక్ చేస్తే వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి? సో బేసిక్లీ లవ్ కి 3 స్టేజెస్ ఉంటాయి: ఫిజికల్ అట్రాక్షన్, రొమాంటిక్ లవ్ అండ్ అటాచ్మెంట్. అండ్ 3 స్టేజెస్ డిఫరెంట్ హార్మోన్స్ సెక్రెట్ చేస్తాయి. సో బేసిక్లీ మన క్రష్ లో ఫీలింగ్స్ జనరేట్ చేయడానికి మనకు మెయిన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ మీద ఫోకస్ పెట్టాలి. నా మేము అబ్జర్వ్ చేస్తే ఫిజికల్ అట్రాక్షన్ టైం బ్రెయిన్ లో ఎగ్జాక్ట్లీ ఏమవుతుందో చూద్దాం. ఈ టైంలో న్యూక్లియస్ అకమ్మన్స్ లో డోపమిన్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఈ హార్మోన్ ఒక ఫీల్ గుడ్ హార్మోన్. ఇది మనకు ఎప్పుడైనా రివార్డ్ దొరికితే అప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా డోపమిన్ మనకు అటెంటివ్ చేస్తుంది. ఇంకా మన బాడీలో ఒక న్యూరో ట్రాన్స్మిటర్ జనరేట్ అవుతుంది, పేరు నోరాపినెఫ్రిన్. ఈ కెమికల్ మనకు ఎక్సైట్ చేస్తుంది. దాని వల్ల మన హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోతుంది. ఆల్దో మేము మాక్సిమం రిలేషన్షిప్స్ ని అబ్జర్వ్ చేస్తే మాకు తెలుస్తుంది మోస్ట్లీ రిలేషన్షిప్స్ ఫిజికల్ అట్రాక్షన్ స్టేజ్ లోనే ఎండ్ అయిపోతాయి. బట్ సెకండ్ స్టేజ్ లోనే రిలేషన్షిప్ లో ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఈ స్టేజ్ లోనే యాక్చువల్ లవ్ ఏంటో కపుల్స్ తెలుసుకుంటారు. అందుకే ఈ స్టేజ్ పేరు రొమాంటిక్ లవ్. సో సెకండ్ స్టేజ్ లో ఏ కెమికల్స్ అండ్ న్యూరో ట్రాన్స్మిటర్ ప్రొడ్యూస్ అవుతుందో అని సైంటిస్ట్ కొన్ని కపుల్స్ ని ఎంఆర్ఐ స్కాన్ చేశారు. అండ్ రిజల్ట్స్ లో ఏం దొరికింది అంటే, ఎప్పుడైతే వీళ్ళ పార్ట్నర్స్ వీళ్ళతో ఉంటారో అప్పుడు వీళ్ళ బ్రెయిన్ లో డోపమిన్ అండ్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ 2 కెమికల్స్ అసోసియేట్ అవుతాయో అప్పుడు క్రేవింగ్ అండ్ అడిక్షన్ ఎక్కువ అవుతుంది. అంటే లవ్ అఫెక్ట్స్ లైక్ కోకెయిన్. అంటే మేము మన పార్ట్నర్ లో ఈ 2 కెమికల్స్ డోపమిన్ అండ్ ఎండార్ఫిన్స్ ట్రిగర్ చేయాలి. కానీ ఎలా? మై ఆన్సర్ ఈస్ చాక్లెట్. బట్ చాక్లెటే ఎందుకు? ఎందుకంటే చాక్లెట్ లో ఒక కాంపౌండ్ ఉంటది, నేమ్ ఫినైల్ ఎథిలమైన్, విచ్ ఇస్ సిమిలర్ టు డోపమిన్ అండ్ ఎండార్ఫిన్స్. అండ్ ఫినైల్ ఎథిలమైన్ ని లవ్ కెమికల్ కూడా అంటారు. నౌ ఇమాజిన్ అ సిచ్యువేషన్ వేర్ మీరు మీ క్రష్ ఒక రెస్టారెంట్ లో చాక్లెట్ కేక్ తింటున్నారు. ఈ కేస్ లో మీ ఇద్దరు బ్రెయిన్ లో డోపమిన్ అండ్ ఎండార్ఫిన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఈ కెమికల్ మీ ఇద్దరిని లవ్ లో పడడానికి చాలు. అంటే కంపల్సరీ చెప్పను, బట్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దిస్ ఈస్ మై బోనస్ పాయింట్ ఫర్ యూ. ట్రై టు వాచ్ అ స్కేరీ మూవీ విత్ చాక్లెట్ ఫుడ్స్. ఎందుకంటే స్కేరీ మూవీస్ లో థ్రిల్ ఉంటది, ఎక్సైట్మెంట్ ఉంటది, మన హార్ట్ బీట్ కూడా ఫాస్ట్ అయిపోతుంది. అండ్ ఎక్సైట్మెంట్ కారణంగా బ్రెయిన్ లో డోపమిన్ రిలీజ్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్, అడ్వెంచర్ ప్లస్ చాక్లెట్ బేస్డ్ ఫుడ్స్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ఫుల్ డేట్.